ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బహిష్కరణలపై రాజకీయం వేడెక్కింది. ఆయన అన్ని ఒత్తిడులను పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లకూడదని తుది నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. తాడేపల్లిలోని మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తున్న జగన్ అసెంబ్లీకి వెళ్లకుండానే ప్రభావాన్ని చూపించగలిగే నాయకుడిగా తనను నిలబెట్టుకుంటున్నారు. ఈ అంశంపై మంత్రుల నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తూ ఉండగా జగన్ వైఖరికి వ్యతిరేకంగా మేధావులు కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా జగన్ తీసుకున్న నిర్ణయానికి గల అసలు ఉద్దేశం ప్రజల మధ్య ఉండే ప్రయత్నమేనని, ప్రజాక్షేత్రం నుంచే ఆయనే మాటలుగా కాకుండా చర్యలతో స్పందిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. రైతులు, విద్యార్థుల, పేదల సమస్యలపై గత కొన్ని నెలలుగా మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జగన్ పార్టీ నాయకులను కూడా క్షేత్రస్థాయిలో కార్యాచరణలో నిమగ్నం చేస్తూ తన నేతృత్వ శైలిని కొనసాగిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కార్యక్రమాలు చర్చానీయాంశంగా మారడం, సభలో అతని పేరు పలుకుబడి పెరగడం విశేషం. జగన్ సభకు రావాలని అతనికి ఉంది, కానీ మాట్లాడే సమయాన్ని సమానంగా ఇవ్వడంలో స్పీకర్ స్పందించకపోవడంతోనే సభకు రానన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం సీఎం సమానంగా మాట్లాడే సమయం ఇవ్వాలని జగన్ కోరుతున్నారని సమాచారం. ఇంతకీ జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న ప్రశ్న ఇప్పటికీ అనేక దిశల్లో చర్చకు దారితీస్తుంది. అయితే ఆయన ప్రజాక్షేత్రాన్ని వదలకుండా ప్రజలతో నేరుగా మమేకమవుతూ ముందుకు సాగుతూ ఉండడంతో రాజకీయంగా ఇది కూడా ఓ వ్యూహాత్మక ముందడిగేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి, స్పీకర్ స్పందన తదితర అంశాల ఆధారంగా జగన్ భవిష్యత్ రాజకీయ దిశలే తేలనుంది.